హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎపిసోడ్లో స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించి రెండవ భాగంగా మనం ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను స్టాక్ ఫోటోగ్రఫీ మీద మొదటి ఎపిసోడ్ చేయడం జరిగింది. అది కనుక మీరు చూడనట్లయితే ప్లీజ్ వాచ్ దట్ అండ్ జాయిన్ మీ ఇన్ దిస్ న్యూ ఎపిసోడ్. ఓకేనా? ఆల్ రైట్. సో బేసిక్లీ ఈరోజు బిఫోర్ దట్ మీరు కనుక మన మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది. సో దట్ యూ డోంట్ మిస్ మై ఎనీ ఆఫ్ ద అప్డేట్స్. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఓకేనా? ప్లీజ్ డూ దట్ ఫర్ మీ. ఆల్ రైట్. అయితే మనం మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన ఎపిసోడ్లో స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, స్టాక్ ఫోటోగ్రఫీలో భాగం అవ్వడం వల్ల, స్టాక్ ఫోటోగ్రఫీ చేయడం వల్ల మనకి మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అండ్ ఆల్సో ఒక డౌన్ సైడ్ ఉంది. ఈ రెండు విషయాలను నేను కొంచెం వివరిస్తూ చెప్తా. ఓకేనా? సో ఆర్ యూ రెడీ? ఆల్ రైట్. మనం స్టాక్ ఫోటోగ్రఫీ అలవాటు చేసుకోవడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఏంటంటే, మొదటగా చెప్పాలంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక సైడ్ ఇన్కమ్ గాను కొంచెం ఎక్స్ట్రా మనీ మీ వర్క్తో పాటు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అదొక మంచి విషయం. అండ్ దట్స్ వై ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టాక్ ఫోటోగ్రఫీ యాజ్ అ ఫోటోగ్రఫర్. ఓకేనా? సో దట్ ఈస్ వన్ మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్, మై ఫేవరెట్, అదేంటంటే స్టాక్ ఫోటోగ్రఫీ చేయడం వల్ల మనం మన ఫోటోగ్రఫీ స్కిల్స్ని డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే నేను చేశాను కాబట్టి నా స్కిల్స్, ఫోటోగ్రఫీ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది స్టాక్ ఫోటోగ్రఫీ వల్ల సాధ్యమైందని నేను పళ్ళగుద్ది చెప్తా. సో ఆ విషయంలో మాత్రం దెర్ ఇస్ నో డౌట్, మీ ఫోటోగ్రఫీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అవి ఎలా ఇంప్రూవ్ అవుతాయి అంటే కనుక, మొదటగా మీ కంపోజిషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో ఎలా తీస్తే ఒక సబ్జెక్ట్ని లేదంటే ఒక సీన్ని ఏ యాంగిల్లో ఏ స్పాట్లో తీస్తే కనుక మీ ఫ్రేమ్ ఎలా ఉంటే అట్రాక్టివ్గా ఉంటుంది, సో దట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై, ప్లీజింగ్గా ఉంటుంది. ఎందుకంటే బేసిక్లీ ఇక్కడ సెల్లింగ్ యువర్ పిక్చర్స్ అంటే కనుక మీరు తీసే పిక్చర్ 10 మందికి నచ్చగలగాలన్నమాట, డిమాండింగ్గా ఉండాలి. సో దాని అర్థం ఏంటి, మీ కంపోజిషన్ స్కిల్స్ ఓవర్ ద పీరియడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ బిగ్ అడ్వాంటేజ్. నెక్స్ట్, నాయిస్ లెవెల్స్ని మెయింటైన్ చేయడం లేదంటే కంట్రోల్ చేయడం టు ద లో అన్నది ఇందులో మీకు స్టాక్ ఫోటోగ్రఫీలో అలా నేర్చుకుంటారనమాట. బహుశా మీరు నాయిస్ గురించి పెద్ద పట్టించుకోవచ్చు. స్టాక్ ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి, ఎందుకంటే వెబ్సైట్స్ లైక్ షటర్ స్టాక్ వాళ్ళు నాయిస్ విషయంలో, విజిబుల్ నాయిస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. నాయిస్ కనిపిస్తే కనుక దే సింప్లీ రిజెక్టెడ్. ఎందుకంటే మనకి అప్లోడ్ చేసే ఫోటో అప్రూవల్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సింపుల్గా అప్లోడ్ చేసిన ప్రతి ఫోటో అలా పబ్లిక్గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు. ఫస్ట్ వాళ్ళు రివ్యూ చేస్తారు ఫోటో బై ఫోటో, అండ్ అందులో కొన్ని సర్టెన్ క్రైటీరియా ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ మ్యాచ్ అయ్యి అప్రూవ్ అయితే కనుకనే దెన్ దే విల్ పబ్లిక్లీ పోస్ట్ ఇట్ అనమాట అండర్ అవర్ అకౌంట్. సో ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రాసెస్లో ద మోర్ యూ హ్యావ్ యువర్ పిక్చర్స్ అప్రూవ్డ్ అంటే కనుక మీరు నాయిస్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తున్నారు అనేసి. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసే 10 ఫొటోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు ఇనిషియల్గా స్టార్టింగ్లో 8 ఫొటోస్ రిజెక్ట్ చేస్తారు, ఆ 9 ఫొటోస్ 10 out of 10 కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. సో అప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వడం, ఎందుకు రిజెక్ట్ చేస్తారు, ఆ రీజన్స్ ఇస్తే కనుక మేబీ విజిబుల్ నాయిస్ ఎక్కువ ఉండొచ్చు అనేసి వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. అప్పుడు మీకు చాలా విషయాలు అరౌండ్ దట్ నాయిస్ కాన్సెప్ట్ వచ్చి మీకు తెలిసొస్తుంది అండ్ తెలుసుకుంటారు కూడా. ఓకేనా? సో అదొక వండర్ఫుల్ లెర్నింగ్ అని చెప్పాలన్నమాట. సో ఆ రకంగా స్టాక్ ఫోటోగ్రఫీ విల్ ఇంప్రూవ్
యువర్ స్కిల్స్ అరౌండ్ దట్ ఏరియా. ఓకేనా? సో నెక్స్ట్, మీకు అసలు మార్కెట్ గురించి ఒక అవగాహన వస్తుంది. పీపుల్ జనరల్గా మీరు స్టాక్ ఫోటోగ్రఫీ అంటేనే యు ఆర్ సెల్లింగ్ యువర్ పిక్చర్స్. జస్ట్ లైక్ మనం ఏదైనా బయట అమ్మాలంటే మనల్ని ఇంప్రెస్ చేయగలగాలన్నమాట, కొనే వాళ్ళని ఇంప్రెస్ చేయగలగాలి. సో ఆ ఇంప్రెస్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఫొటోస్ని అంత ఇంప్రెసివ్గా తీయడం, ఎలా తీస్తే పీపుల్ ఇంప్రెస్ అవుతున్నారు, లేదంటే పీపుల్ యొక్క నీడ్స్ మోర్ దాన్ ఇంప్రెస్ అవడం అంటే బయ్యర్స్ ఎలాంటి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అండ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి ఫోటోగ్రాఫ్స్ కోసం వెతుకుతున్నారు, ఏవి డిమాండ్లో ఉంది మార్కెట్లో, ఇలాంటి విషయాలు మీకు అర్థమవుతుంది. అది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు మార్కెట్లో అప్ టు డేట్ ఉంటారనమాట. సో ప్రస్తుతం ట్రెండ్స్ ఏంటిది, ఏవి ఎక్కువ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఎందుకు మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ డౌన్లోడ్ అవ్వడం లేదు, కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ అవుతున్నాయి అంటే బేసిక్లీ ఈ ఏరియాలో ఇలాంటి ఫొటోస్ కోసం చూస్తున్నారు అనే విషయాలు మీకు అవగాహన వస్తే కనుక మీరు మోర్ ఎఫర్ట్ అందులో పెడతారు. ఆబ్వియస్లీ మీకు ఎంటైర్ వరల్డ్ అర్థం చేసుకునే ఒక అవకాశం ఉంటుంది అనమాట ఈ బయింగ్ సెల్లింగ్ ఫోటోగ్రఫీలో. ఓకేనా? దట్ ఈజ్ వన్ గుడ్ లెర్నింగ్ అండ్ బిగ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో మీరు తీసే ప్రతి పిక్చర్ ఆబ్వియస్లీ ఎడిట్ చేసే పెడతారనమాట. సో ఈ ఫొటోస్ అని ఇంత అందంగా ఉన్నాయంటే కనుక సో బేసిక్లీ ప్రతి ఫోటో అలా యాజ్ ఇట్ ఈస్ రా ఫొటోస్ పెట్టలేదన్నమాట. సో ప్రతి ఒక్కటి ఎడిట్ చేసి పెట్టడమే జరిగింది. ఈ ఎడిట్ చేసే ప్రాసెస్లో మీ ఎడిటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో నాయిస్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం, ఎలా ఐ ప్లీజింగ్గా చూడగానే వావ్ ఫ్యాక్టర్ కలిగేలా చేయాలి అన్నమాట. ఇది కదా నేను చూస్తుంది అనే విషయాలు అర్థమవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మీకు ఓవరాల్గా ఒక న్యూ ప్రాసెస్ని మీరు అడాప్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ వన్ గుడ్ లెర్నింగ్. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇలా చేస్తూ పోతుంటే కనుక మీకు ఒక న్యూ డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట మీ మైండ్లో. ఇట్ కెన్ ఓపెన్ న్యూ డోర్స్ టు ఎంటైర్లీ న్యూ బిజినెస్ ఆర్ న్యూ ఐడియాస్. ఎందుకంటే మీకు అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మీరు నేర్చుకుంటూ పోతుంటే కనుక మీకున్న అవగాహన బట్టి మీకు కొత్త కొత్త ఐడియాస్ రావచ్చు అనమాట. అరే ఇది చేస్తే బాగుంటుంది, నేను ఇది చేశాను కాబట్టి ఐ థింక్ వీ కెన్ ఆల్సో డూ దట్ వన్, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే కొత్త కొత్త ఐడియాస్ వస్తుంది. ఆ ఐడియాస్ని కార్యరూపంలో పెట్టడం లేదన్నది అది మీ చేతుల్లో ఉంటుంది. బట్ ఆ అబిలిటీ అన్నది మీకు వస్తుంది అనమాట. కొత్త ఐడియాస్ మీ థాట్లోకి వస్తుంది అనమాట. సో మీరు చేసుకుంటూ పోతే కనుక ఇది ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మీరు నేర్చుకుంటూ పోతే కనుక చాలామంది మనం ఎలా ఆలోచిస్తామంటే ఈ ఫీల్డ్లో ఏం లేదు, ఇది నేర్చుకుంటే ఇది ఒక్కటే అనుకుంటారు. కానీ మీరు నిజంగా నేర్చుకుంటూ మీ ఎఫర్ట్ పెడుతూ పోతుంటే కనుక ఆ దారిలో మీకు ఎన్నో కొత్త కొత్త ఇన్పుట్స్ వస్తాయి అండ్ మీకు ముందు తెలియని విషయాలు చాలా తెలుస్తాయి అన్నమాట. మీకు చూసిందల్లా ఆపర్చునిటీ అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఇవన్నీ మోర్ దాన్ ఎర్నింగ్ దట్ లిటిల్ కమిషన్ త్రూ ది స్టాక్ ఫోటోగ్రఫీ, ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ యూ అన్నది, ఫర్ అస్ అన్నది నా బలమైన ఒక స్టేట్మెంట్ అనమాట. సో హోప్ యూ ఆల్సో అగ్రీ టు దిస్ ఒపీనియన్. నెక్స్ట్ స్టాక్ ఫోటోగ్రఫీ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడున్నా పర్లేదు, ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యు ఆర్. ఓకేనా? మీరు ఎక్కడున్నా యూ కెన్ గెట్ సమ్ స్టాక్ ఫొటోస్. ఓకేనా? సో అది విషయం. చాలామంది మీరు ఏదో లైక్ సిటీస్లో ఉంటేనే స్టాక్ ఫోటోగ్రఫీ చేయొచ్చు, ఫొటోస్ డౌన్లోడ్ అవుతాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ మెజారిటీ ఆఫ్ ఫొటోస్ నావి డౌన్లోడ్ అయినటివి విలేజెస్లో తీసినటివి. అండ్ సో ప్రతి ఒక్కటి మీరు ఆలోచించాలే కానీ సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. మీరు ఎఫర్ట్ పెట్టాలే కానీ మీరు ఎక్కడున్నా పర్లేదు, ఏ ప్లేస్లో ఉన్నా పర్లేదు. అంతేందుకు మొన్న ఒక ఎగ్జాంపుల్, మొన్న ఎపిసోడ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఈ ఫోటో డౌన్లోడ్ అయింది, ఐ గాట్ సమ్ మనీ ఫర్ దిస్ పిక్చర్ అనమాట. ఇది చూస్తే కనుక నేను ఇంట్లోనే ఉండే. సో మీ ఐస్ వచ్చి
ఒక వేటాడుతూ ఉండాలన్నమాట. మొత్తానికైతే మీరు ఎఫర్ట్ పెట్టాలి, తీయాలి, గ్రేట్ పిక్చర్స్ తీయాలనే ఒక తమిళ్ వెరీ అంటారు, ఒక ఫైర్ అన్నది వెలుగుతూనే ఉండాలన్నమాట. అప్పుడు దీస్ థింగ్స్ ఆర్ ఆల్ పాసిబుల్. ఓకేనా? సో దట్ ఈస్ గుడ్. ఇక్కడ సో ఈ పాజిటివ్ విషయాలన్నీ మాట్లాడుకున్నాం కదా, కాకపోతే దీనికి అటాచ్మెంట్గా ఒక డౌన్ సైడ్ కూడా చెప్తా. ఓకేనా? డౌన్ సైడ్ అంటే ఇది చాలామందికి అక్కడ డిసప్పాయింట్ కావచ్చు. ఏంటంటే మనకి స్టాక్ ఫోటోగ్రఫీ ద్వారా వచ్చే కమిషన్ ద్వారా వచ్చే మనీ చాలా తక్కువ. ఎప్పుడు మనం పెట్టే ఎఫర్ట్ తోటి, మనం ఎక్స్పెక్ట్ చేసే మనీ తోటి పోలిస్తే కనుక, వచ్చే మనీతో పోలిస్తే కనుక చాలా డిసప్పాయింటింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అది మేబీ లిటిల్ డిసప్పాయింటింగ్. నెక్స్ట్ ఏంటంటే, ఈ మధ్య బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ రెవల్యూషన్ ఫొటోస్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు లైక్ డిజిటల్ కెమెరాస్ తక్కువ ప్రైస్కి వచ్చేస్తున్నాయి అండ్ చాలామంది తీయగలుగుతున్నారు అనమాట. సో అలానే స్టాక్ ఫోటోగ్రాఫర్స్ కూడా పెరుగుతున్నారు. దెర్ ఆర్ ఆల్రెడీ ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అనమాట. కాపీరైటెడ్ కంటెంట్ అమ్మే ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ యొక్క డిమాండ్ తగ్గడం గ్యారంటీ. సో అందులో భాగంగా ఈ మధ్య ప్రతి ఫోటో డౌన్లోడ్కి వచ్చే కమిషన్, ఓవరాల్ ప్రైసింగ్ వచ్చి తగ్గిపోవడం జరిగిందనమాట. అది ఒక డిసప్పాయింటింగ్ న్యూస్. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు కేవలం మనీ ఎర్నింగ్ని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని చూస్తే కనుక మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. బట్ అందులో కూడా నేను ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్. ఎందుకంటే దెర్ ఆర్ ఫుల్ టైమ్ ప్రొఫెషనల్స్ ఓన్లీ స్టాక్ ఫోటోగ్రఫీ మీదే కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారనమాట. బట్ ఆ లెవెల్కి మీరు వాళ్ళు ఏంటంటే ఎక్స్పర్టైజ్, నేను చెప్తుంటాను కదా, మీరు ఒక విషయంలో ఇంట్రెస్ట్ పెడితే కనుక దెర్ ఇస్ నో ఇది వర్కౌట్ కాదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దాన్ని ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకొని యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. బట్ మీరు మిమ్మల్ని నమ్మాలి, అంత ఎఫర్ట్ పెట్టగలగాలన్నమాట కంటిన్యూస్గా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్టాక్ ఫోటోగ్రఫీలో మీరు మీ ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే మోర్ దెన్ మనీ మీకు వచ్చే బెనిఫిట్స్ వచ్చి ఇన్కంపారబుల్, ప్రైస్లెస్. యూ విల్ ఇంప్రూవ్ సో మెనీ స్కిల్స్. సో అదే నేను చూస్తాను. అవి ఇండైరెక్ట్గా మీకు మనీ కూడా వేరే విషయాల్లో సంపాదించి పెడతాయి. కాబట్టి మనీ కూడా వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా స్టాక్ ఫోటోగ్రఫీ నుంచి రాకపోవచ్చు, కానీ మీరు ఇంప్రూవ్ చేసుకునే స్కిల్స్, అండర్స్టాండింగ్, మీ ఎబిలిటీ అంత పెరుగుతుంది చూస్తారా, అది ఇట్ విల్ లెర్న్ ఇన్ అదర్ వేస్. మీరు ఇదివరకు స్టాక్ ఫోటోగ్రఫీలో చేయి పెట్టలేదంటే కనుక ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ పెట్టండి. ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మోర్ దాన్ దట్ లిటిల్ కమిషన్ మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు అనమాట. దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఈ ఎపిసోడ్ స్టాక్ ఫోటోగ్రఫీ గురించి ఇది 2వ భాగం మాత్రమే. మనం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం అండ్ నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అలాగే మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంటా. సో హోప్ యూ లైక్ దిస్ ఎపిసోడ్ అండ్ మీకు కనుక నచ్చినట్లయితే కనుక సో ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఆల్రైట్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్ బాయ్.